వాట్సాప్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు? నేనంటే అంటే చాలా బాగున్నారు. మీ అందరు కూడా అలాగే ఉన్నారని అయితే అనుకుంటున్నాను. సో గాయస్ నేను పెట్టిన ఇంట్రడక్షన్ వీడియో అయితే చూసి ఉండుంటారు. సో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా గాయస్, సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ప్రతి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. సో ఇంకా లేట్ అయితే చేయొద్దు, వీడియోలోకి అయితే పోదాం. లెట్స్ గో. సో ఓకే గైస్, ఈరోజు అయితే నేను వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, చాలామంది అయితే మైండ్ క్రాఫ్ట్ ఆడాలని అయితే అనుకుంటారు. బట్ అదైతే మనీ మనందరికీ తెలిసిందే. అండ్ చాలామంది దగ్గర అయితే పీసీస్ అయితే ఉండవు, ల్యాప్టాప్స్ అయితే ఉండవు. సో అందరు ఫ్రీగా ఆడాలని అనుకుంటారు, అది మొబైల్లో ఆడాలని అనుకుంటారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను మొబైల్లో, అది కూడా మైండ్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ ఫ్రీగా ఎలా ఆడాలన్నది అయితే చెప్పబోతున్నాను. ఇది చాలామందికి అయితే తెలిసే ఉండదు. ఇదైతే షార్ట్ కట్ ప్రాసెస్ గైస్. ఇదైతే ప్రతి ఒక్కరికి అవైలబుల్ అయితే ఉన్నది. సో నార్మల్గా అయితే ఇది ఇంతకుముందు ఒక ఏపీకే గైస్, ఇప్పటికీ ఏపీకే అనుకోండి. బట్ ఈసారి అది ప్లే స్టోర్లోకి అయితే వచ్చింది. ఇంతకుముందు ఏపీకేగా ఉండేటప్పుడు ఇదైతే గూగుల్లో అయితే ఉండేది. గూగుల్లో అయితే ఒక లాంగ్ ప్రాసెస్ అయితే ఉండేది, అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నదంతా చేయాలి. ఇప్పుడైతే ఇది షార్ట్ ఫామ్ అయిపోయి గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే ఇచ్చేసాడు. సో చాలా ఈజీ అయితే అయిపోయింది. ఇప్పుడు చాలామంది అయితే వీడియోస్ చేస్తారు, బట్ నేను కూడా చేస్తున్నాను. సో అందరు సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, లైక్ కూడా చేయండి. సో ఐఏపీకే పేరు అంటే ప్యూజో లాంచర్. ఓకే, ఇప్పుడు లేట్ అయితే చేయకుండా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోతాం గైస్. పూజా లాంచర్ అయితే అని కొట్టండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ సెర్చ్ అయితే చేశాను ఇందాకలే. ఓకే, క్లిక్ చేయండి. సో నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను గైస్, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నేనైతే బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఓకే గైస్, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ నేనైతే ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను గైస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక 3 లైన్స్ ఇచ్చి, అది సెట్టింగ్స్ అనమాట. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అండ్ రెండర్ అయితే ఉంది కదా. సో ఇక్కడ యాజిటీస్ నేను ఎలా అయితే ఉంచానో అలాగే ఉంచండి. ఇది నార్మల్ డిఫాల్ట్ సెట్టింగ్స్, అలాగే ఉంచండి. అండ్ కంట్రోల్ కస్టమైజేషన్స్ అయితే వదిలేయండి. అండ్ జావా ట్వీక్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి గైస్, ఇక్కడ మెమరీ అలోకేషన్ అని ఉంది కదా. సో అక్కడ ఏంటంటే మీ ర్యామ్ అనమాట గైస్. నాదైతే 6 GB ర్యామ్. నేను అయితే 17160 అయితే పెట్టుకుంటున్నాను. 17060 అయితే పెట్టుకుంటున్నాను నేను. ఓకే, మీకు మీ ఫోన్ ర్యామ్ బట్టి, మీరు ఆడేదాన్ని బట్టి మీరైతే పెట్టుకోండి గైస్. ఓకే, సో 60 అయితే పెడుతున్నాను, ఇదైతే అవ్వట్లేదు. 1 సెకండ్. ఓకే, నో ప్రాబ్లం గైస్, అదైతే పక్కన వదిలేండి. సో ర్యామ్ బట్టి అయితే పెట్టుకోండి. ఓకే, నేనైతే సజెస్ట్ చేస్తుంది ఏంటంటే 1200 నుంచి 1500 మధ్యలో అయితే పెట్టుకోండి, ది బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, ల్యాక్ ఇష్యూస్ ఏముండవు. ఒకవేళ ఉన్నాయంటే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను, అదైతే చూడండి. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ మీకైతే ఇక్కడ చూసారు కదా, ద క్రేజీ గాయ్ అనేసి పైన అయితే ఉంది, చూసారు కదా. సో అక్కడైతే అసలుకైతే యాడ్ అకౌంట్ అయితే ఉంటుంది. యాడ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఆల్రెడీ జావా ఎడిషన్ ఉన్న వాళ్ళకి, జావా అకౌంట్ ఉన్న వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఉంది. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎవరికైనా ఉందంటే దీని మీద అయితే క్లిక్ చేసి మీరైతే మీ ఓన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలామందికి అయితే అది ఉండదు కాబట్టి వాళ్ళ కోసం అయితే లోకల్ అకౌంట్ అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే నార్మల్గా అయితే పెడుతున్నాను, టెస్ట్ అని పెడుతున్నాను. ఓకే గైస్, టెస్ట్ అని పెడుతున్నాను. లాగిన్ అయితే కొడుతున్నాను. ఒక లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ కొత్త న్యూ ప్రొఫైల్ అయితే పెట్టండి. సో అసలుకైతే ఆల్రెడీ నేనైతే న్యూ ప్రొఫైల్ అని పెడుతున్నాను. మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రొఫైల్ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి గైస్. ఓకే, సో ఓకే, అది క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు నచ్చిన పేరు అయితే కొట్టండి. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ టెస్ట్ అని పెడుతున్నాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు మీకు నచ్చిన వర్షన్ గైస్. ఇక్కడ ఇన్స్టాల్ వర్షన్స్ ఉంటాయి. ఇన్స్టాల్ అయితే నేను ఆల్రెడీ 1.20.1 అయితే ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇక్కడ స్నాప్ షాట్స్ అయితే ఉంటాయి, పాస్ట్ స్నాప్ షాట్స్ నుంచి కొత్త స్నాప్ షాట్స్, అండ్ ఓల్డ్ బీటా అయితే ఉంటాయి, అండ్ ఓల్డ్ ఆల్ఫా కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే సింపుల్గా రిలీజ్లోకి అయితే వెళ్ళిపోండి. మీకు నచ్చిన వర్షన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నేనైతే 1.20.1 అయితే పెడుతున్నాను. సో 1.20.1 ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి రెండర్ అనమాట. మీరైతే రెండర్ అయితే యాంగిల్ అయితే ఉంది కదా సార్, అదే సెట్ చేసుకోండి. సో
సో నేను ఇక్కడైతే వర్షన్ అయితే మారుస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇదైతే ఇన్స్టాల్ పెట్టుకున్నాను. 1.19.4 అయితే పెట్టుకుంటున్నాను. సో యాంగిల్ ఇదైతే పెట్టారు కదా, యాంగిల్ పెట్టిన తర్వాత సేవ్ అయితే కొట్టండి. సేవ్ కొట్టేసిన తర్వాత జస్ట్ ప్లే కొట్టండి గైస్. ప్లే కొట్టిన తర్వాత మీకు ఇక్కడైతే వర్షన్ అయితే లోడ్ అవుతుంది. సో ఇదైతే టైం పడుతుంది గైస్, చూసారు కదా. నాకైతే ఇక్కడ నెట్ స్పీడ్గానే ఉంది, వైఫై పెట్టుకున్నాను. సో వైఫై స్పీడ్గానే ఉంది, 30 Mbps స్పీడ్ అనమాట. కాబట్టి స్పీడ్గా అయితే అయిపోతుంది. బట్ మీకైతే లేట్ అయితే అవ్వచ్చు, మీకున్న నెట్ బట్టి అయితే ఉంటుంది గైస్. నాకైతే ఇక్కడ స్పీడ్గా వస్తుంది నెట్, కాబట్టి తొందరగానే అయిపోతుంది. మీకైతే అక్కడ లేట్ అవ్వచ్చు, ఒక 10 minutes దాకా అయితే పడుతుంది లోడ్ అయితే. ఓకే, సో ఇక్కడైతే నాకు లోడ్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే నాకైతే ఇక్కడ గేమ్ అయితే రన్ అవుతుంది. ఒక్క 2 minutes ఆగితే మనకైతే ఇప్పుడు గేమ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, వెయిట్ చేస్తున్నాను. యా గైస్, వచ్చేసింది, లోడ్ అయితే అవుతుంది. మోజానా స్టూడియోస్. ఓకే గైస్, మన హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోయింది, చూసారు కదా. సో 1 second, ఇక్కడైతే మౌస్ నొక్కరండి, మౌస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓ మై గాడ్, మ్యూజిక్ అయితే పెట్టేశాను, మ్యూజిక్ అయితే తగ్గించేస్తాను గైస్, ఆఫ్ చేసాను. యా, ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగా అయితే ఉంది. మాస్టర్ వాల్యూమ్ కూడా తగ్గిస్తాను, ఒక 50% అయితే 50% పెడతాను. ఓకే, యా గైస్, ఇప్పుడైతే మీ అందరికి తెలిసిందే మల్టీప్లేయర్ అయితే సర్వర్స్ గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైన్క్రాఫ్ట్ ఆడుతున్నారంటే వాళ్ళతో సర్వర్ క్రియేట్ చేసుకుని అందులో అయితే ఆడొచ్చు. సో సింగిల్ ప్లేయర్ అయితే ఉంది. నేనైతే ఇది ఆల్రెడీ 1.20.1 వర్షన్ అయితే ఉందని చెప్పానుగా, అందులో అయితే క్రియేట్ చేసింది. సో క్రియేట్ వరల్డ్ అయితే కొట్టండి. యా, వచ్చేసింది గైస్. సో ఇక్కడ నేనైతే ఇప్పటికైతే నేను క్రియేటివ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది చాలామందికి అయితే తెలిసిందే. సో వరల్డ్స్ అంటే అదర్స్ అనమాట ఇది. ఓకే, చూడొచ్చు కదా, సీడ్ ఫర్ వరల్డ్ జనరేషన్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే గైస్, నేను ఇంతకుముందు ఆల్రెడీ పూజా లాంచర్ అయితే ఎక్కించాను, బట్ అది లాంగ్ ప్రాసెస్ ద్వారా అనమాట. ఓకే, లాంగ్ ప్రాసెస్ ద్వారా అయితే ఎక్కించాను. సో అందులో లేదు గైస్, ఇంత డీటెయిలింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇందులో అయితే. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్ గైస్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా అందులో ఎలా ఉంటుందని. సో దాని నుంచి దీన్ని షిఫ్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి గైస్. ఏమైందంటే రీసెంట్గా ఈ మధ్యన ఏమైందంటే ఇది ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత అనుకుంటా. సో అదైతే ఇప్పుడు వచ్చిన వర్షన్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట, గేమ్ అయితే క్రాష్ అయిపోతుంది. అండ్ ఆల్సో మల్టీప్లేయర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఈజ్ సంథింగ్ ఏదో వస్తుంది. సో అందుకని ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో తర్వాత తెలిసింది గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే ఇది వచ్చిందని. సో అప్పటి నుంచి అయితే అప్పుడైతే నేను ఇదైతే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వరల్డ్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే గైస్, లోడ్ అయితే అవుతుంది. యా, లోడ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఓకే గైస్, నాకైతే ఇక్కడైతే లోడింగ్ అయితే అయిపోయింది. సో నాకైతే చంక్స్ అయితే లోడ్ అవుతుంది, అందుకే కాస్త లాగింది స్టార్టింగ్లో. సో ఇప్పుడు చూసారు కదా, చాలా స్మూత్గా అయితే ఉంది. సో కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉంటే మీ ఎవరికైనా, సో ఎలా అయితే క్లియర్ చేయాలి నేనైతే చెప్తాను. అండ్ ఆల్సో దీంట్లో కీస్ అని అయితే అనుకోకండి. సో ఇంకా కీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ నేను వేరే వీడియోలో అయితే చెప్తాను, కొత్త కీస్ ఎలా పెట్టాలన్నవి. సో అప్పుడు మీకు ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇది డీబగ్ అయితే ఉంది, కోఆర్డినేట్స్ అన్నిటికి. అండ్ థర్డ్ స్క్రీన్, ఓకే, ఎలెక్స్ క్యారెక్టర్ అయితే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ కీబోర్డ్ అయితే ఉంది. సో చార్ట్ ఏమైనా చేయాలంటే చార్ట్ ఇస్తాము. అండ్ ఇక్కడ చూస్తే చార్ట్ కూడా ఉంది మీకు. ఎస్కేప్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత ఎలా యాడ్ చేయాలో నేనైతే చెప్తాను. ట్యాప్ ఇదైతే మీకు సర్వర్స్లో అయితే యాడ్ అవుతుంది. సో ఇదైతే ప్రీ అని అయితే ఉంది కదా, అది రైట్ క్లిక్ గైస్, లెఫ్ట్ క్లిక్. అండ్ సెకండ్ ఉంది కదా సార్, సెకండ్ ఉందిగా. సో అదైతే రైట్ క్లిక్ గైస్. ఓకే, సో ఓకే, ఇంకా మిగిలిన మీకు తెలిసినవి ఇన్వెంటరీ అని ఉందిగా, INV అని, అదైతే ఇన్వెంటరీ గైస్. చూసారుగా, మీకు ఇక్కడ ఏం కావాలంటే ఆ వస్తువులు అన్నీ దొరుకుతాయి, మీరు తీసుకొని ఇంకా బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొని బిల్డ్ చేసుకున్నాను. నేనైతే పైకి వెళ్ళిపోతాను గైస్. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత సో ఓకే గైస్,
సారీ. యా, సో ఇదే గైస్ ఇవాళ వీడియో అయితే. మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో అయితే మీ అందరి ముందు అయితే ఉంటాను. సో అంటిల్ దెన్ టాటా, సీ యూ లెటర్, బాయ్ బాయ్. బాయ్ గాయ్.